న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిన్న కుటుంబాలకు ఆసరాగా మోడీ గ్యారంటీ. ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏపీపీఎస్సీ బలయ్యింది. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎవరు అడగని వాడిని మోడీ అడిగాడు. మీ దగ్గర గ్యారంటీ ఏమీ లేకుంటే చింతించకండి, ఎందుకంటే మోడీ మీ హామీని తీసుకుంటారు. పీఎం స్వానిధి యోజన అనేది మోడీ అటువంటి హామీల్లో ఒకటని, ఇది నేడు వీధి వ్యాపారులు, చేనేత బళ్ళు మరియు చిన్న ఉద్యోగులు చేస్తున్న లక్షలాది కుటుంబాలకు ఆసరాగా మారింది అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. मोदी ने पूछा भी है और मोदी ने पूजा भी है. जिनके पास गारंटी देने के लिए कुछ नहीं था, तो मोदी ने कह दिया था बैंकों से भी और रेडी पटरी वाले भाई बहन को भी, अगर आपके पास गारंटी देने के लिए कुछ नहीं है तो चिंता मत कर दीजिए, मोदी आपकी गारंटी लेता है. और मैंने आपकी गारंटी ली और मैं आज बड़े गर्व के साथ कहता हूं कि मैंने बड़े बड़े लोगों की बेईमानी को भी देखा है और छोटे छोटे लोगों की ईमानदारी को भी देखा है. पीएम स्वनिधि योजना मोदी की ऐसी ही गारंटी है जो आज रेहड़ी, पटरी, ठेले, ऐसे छोटे छोटे काम करने वाले लाखों परिवारों का संबल बनी है. मोदी ने तय किया कि इनको बैंकों से सस्ता ऋण मिले और मोदी की गारंटी पर लोन मिले. पीएम स्वनिधि इसके तहत पहली बार जब आप लोन लेने जाते हैं तो 10,000 रुपया देते हैं. अगर आप उसको समय पर चुकाते हैं तो बैंक खुद आपको 20,000 की ऑफर करता है. और ये पैसा भी समय पर चुकाने पर और डिजिटल लेन देन करने पर 50,000 रुपये तक की मदद बैंकों से सुनिश्चित हो जाती है. సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఉదయం తాడేపల్లి క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ తెలియజేశారు. ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి పవన్ కళ్యాణ్ దారుణంగా ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని పవన్ చెప్పుకొచ్చారు. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగం శ్రీనివాసులు గారికి ఇచ్చాను. గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయం ఏం అడగాలి తెలియట్లే.
సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ. పిఠాపురం అంటే 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పెట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని. మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, 2 చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, వల్ల అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించాను. మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. కానీ దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది. అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో. ఇప్పుడు పొత్తు కొట్టనే, తర్వాత జనసేన కొడదాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో అంటే నాకేం అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకే నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్, ఆ మాట కోసమా మీరు? కాదు, కొంత నేలని ఇక్కడ అడుగుతాం. ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి, ఎక్కడికి అంటే ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ, మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా. ఇప్పుడు 100% కొట్టాలి. పొత్తులో ఉన్న మద్దతుదారులకి, తెలుగుదేశం మద్దతుదారులకి, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ సభావేదికని పురస్కరించుకొని, అలాగే మన మద్దతుదారులందరికీ, ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, ఈ ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేననేవాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం ఇవ్వమని కోరుకున్నాను. నేను జగన్ లాగా ఏమీ పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లే, జగన్ లాగా. నాకు మీకు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, మా 21 సీట్లని, మా పొత్తుని గెలిపించండి. ప్రతి యువతీ యువకులకి, పెద్దలకి, పిన్నలకి, అందరికీ కూడా చేతులెత్తి, గుంతెత్తి, నోరెత్తి, చేయెత్తి అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నా, మా పొత్తుని గెలిపించండి, జనసేనని గెలిపించండి. ముగింపు వాక్యాలుగా, ఇల్లేమో దూరం అని చెప్పాను కదా, ఇప్పుడు
10 సంవత్సరాల తర్వాత అధికారం అనే ఇల్లు కనుచూపు మేరలో ఉంది. ఒకప్పుడు దీపం లేదు, కానీ ఇప్పుడు చేతిలో వెలుగులు విరజమ్మే కాగడా ఉంది. గుండెల నిండా ఒక పవన్ కళ్యాణ్కే కాదు ధైర్యం, మొత్తం సమూహానికి ఉంది ధైర్యం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతున్నా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేదని, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఇప్పుడు వాటిని మర్చిపోయిందని బీఆర్ఎస్ నేత మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ విమర్శించారు. అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి పరిస్థితి జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఎందుకంటే అభయహస్తం అక్కడికి రాని హస్తంగా మారిపోయింది. ఒక్క వర్గానికి కాదు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏ ఒక్క హామీ పరిపూర్ణమైనటువంటి పద్ధతిలో అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఉదాహరణకి ఉద్యోగులకు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తర్వాత ఉద్యోగ సంఘాలని గౌరవ ముఖ్యమంత్రి ఆహ్వానించి అనేక సంఘాలని, దాదాపుగా 70-75 సంఘాలని తో మాట్లాడి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పరిష్కరిస్తాం. 11వ తారీఖు నాడు సమావేశం అయింది. 12వ తారీఖు నాడు క్యాబినెట్ సమావేశం ఉంది. ఆ క్యాబినెట్ సమావేశంలో అన్ని సమస్యల్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కానీ 12వ తారీఖు నాడు క్యాబినెట్ జరిగింది. ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క అంశం కూడా క్యాబినెట్లో చర్చకు రాలేదు, పరిష్కారానికి నోచుకోలేదు. సరికదా ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈ 3 నెలలలో అమలు చేయలేదు. నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 డిఏలు తక్షణ చెల్లింపు అని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు. తక్షణం అంటే దానికి డిక్షనరీలో అర్థమైందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ఆర్థికంగా వెనుకబడిన 45 నుండి 60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర ఓసీలో ఉన్న అక్క చెల్లెమ్మలకు కూడా ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ ఏటా 15,000 రూపాయల చొప్పున చేయి పట్టుకుని నడిపిస్తూ వరుసగా 3 ఏళ్ల పాటు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ వారిని కూడా ఆదుకుంటూ ప్రతి ఏటా 15,000 రూపాయలు చొప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ 3 ఏళ్ల పాటు ఆ అక్క చెల్లెమ్మలకు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. పేదరికానికి కులం ఉండదు. పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న వారికి, పెద్దలకు ఉండాలి. ఆదుకునే గుణం ఉండాలి, తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి. వాస్తవంగా చెప్పాలి అనంటే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ, వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ, ఈ 2 పథకాలు మన మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రణాళికలో పెట్టినవి కాదు. అయినా కూడా వాళ్లకు తోడుగా ఉండాలి అని, వాళ్ళల్లో ఉన్న పేదరికంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు కూడా అండగా ఉండాలని, పేదరికం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని
వాళ్ళ కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా 4,19,583 మంది నా అక్క చెల్లెమ్మలకు 629 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం. ఈరోజు జమ చేస్తా ఉన్న ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ 3 దఫాల్లో నా అక్క చెల్లెమ్మలకు 4,95,269 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ 1,877 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు మంచి చేయగలిగాము అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సహాయం అందుకుంటూ ఉన్న అక్క చెల్లెమ్మలు 65,618 మంది అయితే 1,07,824 మంది నా అక్క చెల్లెమ్మలు ఇదే ఈబీసీ పథకం 2 సార్లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. అదేవిధంగా 3,21,827 మంది నా అక్క చెల్లెమ్మలు మొత్తంగా 3 సార్లు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా లబ్ధి అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే అదే అక్క చెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మకు తోడుగా నిలుస్తూ వారిని చేయి పట్టుకొని నడిపించగలిగితే ఆ అక్క చెల్లెమ్మను ఏదైనా ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది, తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే పరిస్థితి ఉంటుంది, తద్వారా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడే పరిస్థితి వస్తుంది. వాళ్ళు చేస్తా ఉన్న ఆ వ్యాపారంతో, వాళ్ళు చేసుకుంటా ఉన్న ఈ వ్యాపారంతో వాళ్లకు నెలన కనీసం ఒక 6,000 నుంచి 10,000 రూపాయల అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని అడుగులు వేగంగా ముందుకు వేస్తూ వెళ్ళాం. వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా కాపు అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి కూడా అండగా నిలబడడం, వారికి కూడా ఆర్థిక సాధికారతకు మరింత సహకారం అందిస్తున్న విధంగానే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కుటుంబాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు కూడా అండగా నిలబడుతూ ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అమలు చేస్తా ఉన్నాము అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఒక చేయూత ద్వారానే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ దాదాపుగా 33,14,000 అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయి. ఈ 58 నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మరో 4,64,000 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా అడుగులు పడ్డాయి. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా మరో 4,95,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఇలా మొత్తంగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలు 42,74,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ 58 నెలల కాలంలో అడుగులు పడ్డాయి మీ బిడ్డ ప్రభుత్వంలో అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను.
పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. వందల మంది పోలీసులతో కలిసి తెల్లవారుజామున అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని హరీష్ ప్రశ్నించారు. మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో మధుసూదన్ ను టార్గెట్ చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇవాళ మా పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడి ఇంటికి ఉదయం 3 గంటలకు వందల మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు. ఆయన ఏమన్నా బందిపోటా, టెర్రరిస్టా, రేపిస్టా? ఎందుకు 3 గంటల రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఇది ఏంది? మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం. అసలు ఆ కేసు ఏంది? సివిల్ మ్యాటర్. అవసరమైతే దాంట్లో నోటీస్ ఇవ్వాలి. యాక్చువల్గా 41 PRC కింద నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల 3 గంటలకు వందల మంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్లు వెళ్ళి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా. నోటీస్ ఇవ్వాలన్నా వద్దా? ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నా వద్దా? మబ్బుల 3 గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు, 10 దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యరు అడిగితే. ఇది ఎక్కడి విధానం అని మేము అడుగుతా ఉన్నాం. 5 ఏళ్లలో ల్యాండ్, శాండ్, వైన్ మైన్లలో లక్షలాది కోట్ల రూపాయలు దోచుకున్న జగన్ మాఫియా చివరకు గ్రూప్ 1 ఉద్యోగాల్లో సైతం అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1 ఉద్యోగాలు బహిరంగ మార్కెట్లో అమ్ముకొని హీనపక్షంగా 150 కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అందరికి నమస్కారం. గత 5 సంవత్సరాలుగా అనేక కుంభకోణాలకు పాల్పడి అనేక మార్గాల ద్వారా వేల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అది మనందరికీ తెలుసు. అది మద్యంలో కానివ్వండి, ఇసుకలో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, రకరకాలుగా భూ కబ్జాల ద్వారా కానివ్వండి, రకరకాలుగా అవినీతికి పాల్పడి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ మనం చూడని విధంగా అత్యంత దుర్మార్గంగా అవినీతికి పాల్పడి మొత్తం తమ ఖజానాలన్నీ కూడా నింపుకున్నారు జగన్ మాఫియా మొత్తం కూడా. కానీ ఈ రోజున మనం ఎవరం కూడా ఊహించినటువంటి ఒక మార్గం ద్వారా కూడా డబ్బులు మింగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మరీ ఇంత నీచానికి దిగజారుతాడా, దీనిలో కూడా అవినీతికి పాల్పడతాడా అని చెప్పి మనందరం కూడా ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే అది మన బిడ్డలకు సంబంధించింది. మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి రాకపోవటం వల్ల, ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, కొంతమంది ఆ ఫ్రస్ట్రేషన్లో ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు వారిని చదివించి పట్టభద్రులను చేస్తే ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక అల్లల్లాడుతూ ఉన్నారు. ఒక పక్కనేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకేముంది, ప్రతి జనవరి నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను, అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తానని చెప్పి ఎన్నో రకాలుగా ఆశ చూపించి 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నో రకాలుగా ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని దగా చేశాడు. యువతని అత్యంత దారుణంగా దగా చేశాడు జగన్ రెడ్డి. ఏ ఉద్యోగాల ఆశ చూపించి ఆనాడు యువత యొక్క ఓట్లు పొంది ముఖ్యమంత్రి అయ్యాడో, ఈ రోజున అదే యువతని ఉద్యోగాలు లేకుండా చేయటమే కాకుండా వారికి దక్కాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్ని మార్కెట్లో తెగ నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో వ్యవస్థల విధ్వంసానికి ఏపీపీఎస్సీ కూడా బలైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన సర్వీస్ కమిషన్ ను కూడా రాజకీయ లబ్ధికి, అక్రమాలకు వేదిక చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని ఆయన మండిపడ్డారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో ప్రభుత్వ పెద్దల వైఫల్యాలు, కుట్రలకు నిరుద్యోగ యువత బలైందన్నారు. ఒకటి కాదు, చిత్ర విచిత్రమైన లీలలు జరుగుతున్నాయి. దొంగ పట్టాలు తయారు చేస్తారు, దొంగ రికార్డులు తయారు చేస్తారు, ఉన్న ఆస్తులు లేవని చూపిస్తారు, లేని ఆస్తులు వచ్చినట్టు చూపిస్తారు.
దానికి మళ్ళా అబద్ధాలు బొంకి వేరే వాళ్ళ మీద నెపాలు పెడతారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అవే జరగబోతున్నాయి. నిన్న కూడా నేను చూస్తున్నా, ఈరోజు వివేకానందుడి భార్య సౌభాగ్యం ఒక విషయం అడిగింది. మానవత్వం ఉండే మనందరం ఆలోచించుకోవాలి. ఇంట్లో దొంగల్ని మేము అంతకొల్ని మేము గుర్తించలేకపోయాం. ఆ రోజు నేను బాధల్లో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఉదయం రావాల్సిన వ్యక్తి సాయంత్రం వచ్చాడు, నేను గుర్తించలేకపోయాను. ఉదయం ఆయన ఎలక్షన్ సీజన్, హెలికాప్టర్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. హెలికాప్టర్ ఎక్కితే నేరుగా కడపలో దిగచ్చు, గంటలో బాబాయ్ హత్య జరుగుంటే జన అనేది అక్కడ పోవచ్చు. ఉదయం నుంచి రాకుండా సాయంత్రం రోడ్ జర్నీలో వచ్చాడు. వచ్చిన తర్వాత నాటకాలన్నీ ముందు గుండెపోటు అవన్నీ మార్చేసి చెప్పేశారు. తర్వాత ఆవిడ చెప్పింది క్లియర్గా, ఎప్పుడైతే మేము కోర్టుకు పోవాలి, మనం సిబిఐ వేయాలి అని మేము అడిగాం, అడిగిన తర్వాత వద్దని నివారించాడు. అప్పుడు మా అనుమానం బలపడింది. ఇప్పుడు నాకు ఇది లేదు. భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని కావాలని డెలిబరేట్గా కాపాడుకున్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి రోల్ ఉంది. కాబట్టి ఆ పార్టీకి ఓటేయద్దండి. ఇప్పుడు నేను పోరాడుతూ ఉంటే న్యాయం కోసం నా అల్లుడు పైన, నా కూతురు పైన కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈయనకేముంది బాధ? 100 అడ్వకేట్స్ ఉన్నారు. సిబిఐ మార్నింగ్ ఒక కేసు, సాయంత్రం ఒక కేసు, లాలూచీలు, ఉద్యోగాలు, డబ్బులు ఇవన్నీ ఇస్తాడు. ఆ ఫ్యామిలీ సొంత డబ్బులు పెట్టుకొని వ్యాజ్యం చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? మానవత్వం ఉండే ప్రతి ఒక్కడు ఆలోచించాలి ఈ విషయాన్ని. సొంత భార్య రోడ్డెక్కి ఘోషిస్తూ ఉంటే, ఒక బాబాయికి ఇలాంటి జరిగితే సమాధానం చెప్పవలసిన బాధ్యత లేదా? ఇక్కడ నేను అడిగాను, సమాధానం చెప్తాడా వచ్చి? సమాధానం చెప్పినటువంటి అబద్ధాల కోరిని మనం నమ్మాలనా? ధైర్యం ఉంటే చెప్పాలి కదా. ఇది జరిగిందని చెప్పాలి కదా. కాదు ఇది జరగలేదని చెప్పాలి కదా. నా ఆఫీసర్, బ్రహ్మాండమైన ఆఫీసర్స్ని చెప్పాలి కదా. నువ్వు చెప్పండి, మీ ముగ్గురు వచ్చి. ది గ్రేట్ గౌతమ్ సవాంగ్ చెప్పు, సీతారామాంజనేయులు చెప్పు, ముఖ్యమంత్రి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు చెప్పలేకపోతే నేను మనిషి ఉన్నాడు కదా సజ్జల, నోటుకోచోటు వాగుతున్నాడు. లేకపోతే ధనంజయ రెడ్డి ఉన్నాడు, రమ్మనండి. ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. నీ అట్రాసిటీస్ ఇంకా జరగవు. ఆ విధంగా అడ్డుకుంటున్నామని మా మీద దాడులా, మా మీద నీచాతి నీచమైన ఆరోపణలు పెడతారా సోషల్ మీడియాలో? 5 రోజుల నుంచి వస్తున్నాయి. ఎవరైనా ఒక్కరొచ్చి మీరు చెప్పగలిగారా అని నేను సమాధానం అడుగుతాను, నిలదీస్తున్నా. ఏదో మేము పొత్తులు పెట్టుకుంటే దానికేదో అంకలు, లేకుంటే మేమేదో ఎవరో బాధపడితే దానికి పెద్ద అంకలు. దీనికి సమాధానం చెప్పి ఎన్నికల ముందు. అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ వాట్. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వ్యక్తులు డెమోక్రసీలో పనికిరాని వ్యక్తులు. నాట్ ఓన్లీ డెమోక్రసీ, ఈవెన్ ఏ సమాజంలో ఉండవలసిన వ్యక్తులు కాదు వీళ్ళు. వింత జంతువులు కూడా నేను, అది ఏమనాలి నాకైతే అర్థం కాదు. అలాంటి దుర్మార్గులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్న కుటుంబాలకు ఆసరాగా మోడీ గ్యారంటీ. ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏపీపీఎస్సీ బలయ్యింది. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.